హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక ఒక వీడియోస్ పెట్టాను కదండి, అది పైపింగ్ కుట్టేది. ఇది మనం బ్యాక్ పట్టి వేసుకునేదానికండి, నడుము పట్టి వేసుకుంటాం కదా, అక్కడ పైపింగ్ ఈ విధంగా. హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా కుట్టుకోవచ్చు. నా వాయిస్ విని మీరు భయపడకండి, నాకు హెల్త్ బాగాలేదు, అందుకు ఇలా ఉంది నా వాయిస్. మొత్తం ఈ విధంగా కుట్టుకొని ముందే పెట్టుకోవాలి. ఎంత బాగలేకపోయినా మన పని మనం చేయక తప్పదు కదండి, అందుకే చూపిస్తున్నాను. నేను ఈరోజు కుట్టాను, ఇది వీడియో తీసి పెడుతున్నాను. మనం పైపింగ్ ఎంత నీట్గా వేస్తే కస్టమర్కి అంత నచ్చుతుంది. అది కూడా చాలా సన్నగా కుట్టాలి. ఆ దారం కూడా చూపిస్తాను మీకు. సైజు ఏ సైజు తీసుకుంటే మీ పైపింగ్ ఎంత సన్నగా వస్తుంది అనేది దారం సైజు కూడా చెప్తాను. థ్రెడ్ కూడా మీకు చూపిస్తుంది. థ్రెడ్ ఎంత చిన్నగా ఉంటే అంత బాగా. చూడండి ఎంత సన్నగా నైస్గా వచ్చిందో. మనం ఎక్స్ట్రా ఉండేది అలా తీసేసుకోవాలి. ఎక్కువ ఎడల్పు అవసరం లేదు. పైన మళ్ళీ మేము లైనింగ్ క్లాత్ పెట్టేస్తాము, ఈ మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం చాలు అంతే. ఈ విధంగా నీట్గా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్కుది అది మన హ్యాండ్స్కి వేసుకోనికి, బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి రెండు. అదో దారం చూపిస్తున్నా చూడండి, ఈ సైజు ఉంటుంది. నెంబర్ 9వ నెంబర్. మీరు 9వ నెంబర్ చెప్పి తీసుకోండి, బాగా నైస్గా చిన్నగా వస్తుంది. థ్రెడ్ నెంబర్ 9 చూడండి.